Tally Lukesh SAP Software Training. బాగున్నాను సార్. ఫైన్, మీరు ఎలా ఉన్నారు సార్? గుడ్ గోసియా. సో రీసెంట్గా నేను విన్నాను, ఐ థింక్ సో జాబ్లో సెలెక్ట్ అయ్యారనేసి ఐస్టర్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీలో విత్ గుడ్ ప్యాకేజ్ 2.16 lakh ప్యాకేజ్తో సెలెక్ట్ అయ్యారని మెసేజ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫ్రమ్ మై సెంటర్ లైక్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ నుంచి. ఓకే, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? Firstly, thank you sir. Thank you for the drive to conduct in my college. Yeah. Actually చాలా హ్యాపీగా ఉంది సార్, బికాజ్ ఎవరైనా జాబ్ కోసమే కదండి సార్ ఇంత కష్టపడతాం, మంచిగా సెటిల్ అవ్వాలి అని చేయాలి అని చెప్పేసి. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇండిపెండెంట్ అవ్వాలి, గర్ల్స్ ఎవరికైనా కూడా ఇండిపెండెంట్ అవ్వాలి అని డ్రీమ్ ఉంటుంది సార్. ఈ జాబ్ తో నేను అలా ఇండిపెండెంట్ అవ్వగలిగాను సార్. ఓకే గోసియా. సో లైక్ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా జరిగింది గోసియా? ఇది మీన్స్ కొన్ని రౌండ్స్ ఉన్నాయి సార్. స్టార్టింగ్ లో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, లైక్ దట్. పర్ డే లో చాలా మంది ఎన్రోల్ అయి ఉన్నారు సార్. అలా ఎన్రోల్ అయిన దాంట్లో కొంతమందికి బ్యాచెస్ వైడ్ గా ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ జరిగింది సార్. అలా అందులో ఫస్ట్ రౌండ్ లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు సార్. లైక్ వాళ్ళకి ఇష్టమైన మీన్స్ మన గురించి ఏవైనా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. దానికి తగ్గట్టు కొందరు క్వశ్చన్స్ చేశారు. కొందరికి కొన్ని టాపిక్స్ అడిగారు సార్. అలా ఆ టాపిక్ కి తగ్గట్టు మనం ఆన్సర్ ఇచ్చిన దాన్ని బట్టి కూడా కన్సిడర్ చేశారు. అక్కడ మీన్స్ పేషెన్స్ చెక్ చేశారు సార్. మనం వే ఆఫ్ స్పీకింగ్ ఎలా ఉంది, మన ఫ్లూయెన్సీ ఎలా ఉంది, మన కమ్యూనికేషన్ ఎలా ఉంది, మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనేది ఎవ్రీథింగ్ చెక్ చేశారు సార్ వాళ్ళు. ఓకే, మాక్సిమం కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రొనౌన్సియేషన్స్ అండ్ టాపిక్ మీద ఐడెంటిఫికేషన్ అండ్ టాకింగ్ గురించి బాగా అబ్జర్వ్ చేశారు ఐ థింక్. ఓకే, యా, ఎందుకంటే క్లయింట్స్ తో మాట్లాడాలి అంటే అటుపక్క వాళ్ళకి మనం ఇంగ్లీష్ బాగా అర్థం అవ్వాలి యాజ్ యూజువల్, బట్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కస్టమర్స్తో అయినా క్లయింట్స్తో అయినా కూడా ఒకవేళ రియల్ టైంలో వర్క్ చేసడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మనం ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్లో కన్విన్స్ అనేది చేయగలగాలి, టాకింగ్ ఉండాలి. అది మెయిన్ రీజన్ ఐ థింక్ కదా. కాన్ఫిడెన్స్ కూడా చూసారు సార్, లాంగ్వేజ్ చూసారు, కాన్ఫిడెన్స్ చూసారు. ఓకే, సో టోటల్ ఎన్ని రౌండ్స్ గోసియా? నాకైతే 2 రౌండ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అవ్వగానే వచ్చింది సార్, నేమ్ లిస్ట్ వచ్చింది. లిస్ట్ వచ్చాక డేట్ చెప్పారు సార్, ఏ టైమింగ్ అనేసి. ఆ సెకండ్ రౌండ్ లో గ్రూప్ డిస్కషన్ ఉంది సార్. గ్రూప్ డిస్కషన్ ఎన్ని నిమిషాలు మాట్లాడమని చెప్పారు? నిమిషాలు మాట్లాడమని ఏం చెప్పలేదు సార్. అట్లా టాపిక్ ఇచ్చేసారు. తక్కువ మందే ఉన్నాం సార్ మేము. అలా గ్రూప్ డిస్కషన్ లో ఇనిషియేషన్ ఎలా ఉంది, ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత మనం ఆ టాపిక్ గురించి ఎలా మాట్లాడుతున్నాం, లైక్ ఒకరిని హర్ట్ చేయకోకుండా మనం వాళ్ళకి తగ్గట్టు మనం రెస్పాండ్ ఎలా ఇస్తున్నాము, ఇవన్నీ చూస్తాం. సో ఇంట్లో ఎలా ఉంది ఫీలింగ్ హ్యాపీ? yes సార్, అందరు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఓకే, ప్యాకేజ్ ఎంత ఉంది గోసియా? 2,16,000 సార్. 2,16,000. ఓకే, ఎందుకంటే యాజ్ ఎ ప్రెషర్గా మనకు స్టార్టింగ్ ఈ ప్యాకేజ్తో రావడం అనేది చాలా గొప్ప అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతూనే బెంగళూరు, హైదరాబాద్ వెళ్తారు, అక్కడ మళ్ళీ ట్రైనింగ్ తీసుకుంటారు. 6 months 1 year టైం పడుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా మనకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతూనే జాబ్లో వెళ్ళడానికి అవకాశం మీకు వచ్చింది అంటే చాలా వరకు హ్యాపీ అనే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఆ జాబ్ చేస్తూ రిమైనింగ్ జాబ్స్కి ఒకవేళ మీకు టైం ఉంటే అప్లై చేసుకోవచ్చు విత్ గుడ్ ప్యాకేజ్ ఏవైతే ఉన్నాయో. అదిగాక ఇప్పుడు ప్రజెంట్ మీరు చేసే కంపెనీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మార్కెట్లో ఎలా బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది, ఏ విధంగా ప్రజెంట్ మార్కెట్లో కంపెనీస్ రన్ అవుతున్నాయి, ఎలాంటి ప్యాకేజ్తో రన్ అవుతున్నాయి, కంపెనీలో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, కొలీగ్స్ మధ్య కానీ మేనేజర్స్ మధ్య కానీ, ఇవన్నీ కూడా ఒక మీకు స్టార్టింగ్ కాబట్టి ఒక వేలో అండర్స్టాండింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫస్ట్. దీని తర్వాత మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తూ మళ్ళీ మిగతాటివి ఏవైనా కూడా ఆపర్చునిటీస్ బయట ఉన్నా వాటిని మీరు 100% చూసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఐ థింక్ కదా. అవును సార్. యా, గుడ్.
సో once again very congratulations Gosya, and you will get good opportunities in your company and like positions also. As usual you will participate different interviews also in different areas like మీ లొకేషన్ ఎక్కడ ఇచ్చారు? హైదరాబాద్ సార్. హైదరాబాద్ ఏరియా మాదాపురా? అవును సార్. ఓకే, జాబ్ రోల్ ఏంటి? మెయిన్ ఐటీ రిక్రూటరా? ఎస్ సార్, యుఎస్ ఐటీ రిక్రూటర్. యా, ఐటీ రిక్రూటర్ అండ్ లైక్ పేరోలా ఐ థింక్. అవును సార్. ఓకే, గుడ్ గౌసియా, చాలా హ్యాపీగా ఉంది ఈ మాట విన్న తర్వాత. ఆస్టర్ ఐటీ సొల్యూషన్స్ కదా ఐ థింక్. ఎస్ సార్. యా, డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు ఇచ్చారు? జూలై 12th సార్. జూలై 12th ఇచ్చారు. ఓకే, గుడ్. రెడీనా వెళ్ళడానికి ఇంకా? ఎస్ సార్, షూర్ సార్. యా, సో యా, హోమ్లో కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఐ థింక్ చాలా హ్యాపీ. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ పరంగా వాళ్ళు కూడా అప్డేట్ అయ్యి పంపించడం అనేది కూడా ఒక రకంగా చాలా హ్యాపీ. లేడీస్ కాబట్టి జెంట్స్ కంటే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక హోప్ అండ్ ఫ్యూచర్ గోల్స్ మీద కావచ్చు, మీ యొక్క డిజైర్స్ కావచ్చు, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మీకంటూ సొంతంగా మీ యొక్క డిజైర్స్ని లైక్ నెరవేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు మార్కెట్లో మనకి. ఇది ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మంచి అవకాశాలతో ఈ జాబ్ చేస్తూ ఇంకా కొన్ని మంచి పొజిషన్తో మీరు ఆ కంపెనీలో వెళ్తారు. వీలైతే అదర్ ఆపర్చునిటీస్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. యాజ్ యూజువల్ మీరు ఎప్పుడైనా మన యొక్క ఇన్స్టిట్యూషన్కి రుణపడి ఉండాలంటే ఏవైనా అక్కడ వేకెన్సీస్ ఏమున్నా రెఫర్ చేయండి. ఇక్కడ మన స్టూడెంట్స్ చాలా మంది అవుతూ ఉంటారు. సో వాళ్ళకు మీ మొబైల్ నెంబర్ కానీ మీ రెఫరెన్సెస్ కానీ మీకు టచ్లో ఉండమని నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకవేళ అలాంటి అవకాశాలు ఏమైనా వస్తే కన్నా మనకి రెఫర్ చేస్తే స్టూడెంట్స్ కూడా మనము చేయడానికి ఉంటుంది. మీ నుంచి ఒకరిద్దరికి అవకాశాలు వచ్చినా వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలా గోసియా ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ద్వారా మనకి రెఫరెన్సెస్ వచ్చాయి. సో మనకు కొంచెం అవకాశాలు ఉన్నాయని మన ఇన్స్టిట్యూషన్ నుంచి చెప్పుకోవచ్చు. మన స్టూడెంట్ రెఫర్ చేశారనేది కూడా ఒక చిన్న హోప్ అయితే ఉంటుంది మా సైడ్ నుంచి కూడా. ఓకే, యా గోసియా, థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ గుడ్ ఫీడ్బ్యాక్ అండ్ మై సెంటర్ అండ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. సో ఇలాంటి మంచి డెసిషన్స్ కానీ అండ్ మీ నుంచి ఇంకా కొన్ని మాకు రెఫరెన్సెస్ రావాలి మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత. సో మనము 10 మందికి జాబ్స్ అనేది చూపిస్తే చాలా హ్యాపీ. అండ్ మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని షేర్ చేసిన చాలా హ్యాపీ చాలా మందికి కూడా. ఎందుకంటే అందరి దగ్గర అన్ని రకాల స్కిల్స్ ఉండకపోవచ్చు. బట్ వాటిని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇట్లా మీలాగా ఇన్ టైంలో జాబ్ అనేది చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది, టైం వేస్ట్ అవ్వకుండా చాలా వరకు చూసుకుంటే. ఇప్పుడు మీ బ్యాచెస్లో చూసుకుంటే చాలామంది మళ్ళీ హైదరాబాద్ బెంగళూరు వెళ్తారు, 6 months 1 year ట్రైనింగ్ చేస్తారు, అక్కడలా టైం వేస్ట్ చేసుకుంటారు. బట్ మీరు డైరెక్ట్గా జాబ్లోకి వెళ్తున్నారు, టైం అనేది వేస్ట్ అవ్వకుండా చాలా వరకు ఉపయోగపడుతుంది ఐ థింక్. యా, ఓకే గౌసియా. సో ఐ థింక్ ఫస్ట్ ఇంటర్వ్యూనా ఇది మీకు? ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, ఫస్ట్ ఇంటర్వ్యూలోనే మంచిగా చాలా సక్సెస్ అయ్యారు గౌసియా, నిజంగా వెరీ హ్యాపీ. ఇంకా మీరు మా సెంటర్ గురించి ఏం చెప్పాలనుకుంటారు మీ మాటల్లో? ఫస్ట్ పైథాన్ అనగానే మాకు ఏంటబ్బా బీబీఏ కదా అని చెప్పి అనుకున్నాను సార్. బట్ ఎనీథింగ్ ప్రతిదీ మనకు చాలా ఇంపార్టెంట్ సార్. టెక్నికల్ నాలెడ్జ్ ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏదున్నా కూడా ఏ ప్రాబ్లం అయినా కూడా మీన్స్ ఏదైనా అర్థం కాలేదంటే వెంటనే రెస్పాండ్ అవుతా వచ్చారు సార్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇట్లా డ్రైవ్స్ తీసుకొచ్చినందుకు మా కోసం థ్యాంక్ యూ సార్. మమ్మల్ని అర్థం చేసుకున్నారు. లైక్ ఇలాంటి ఆపర్చునిటీస్ అనేది ప్రతి ఒక్కరికి రావు సార్. అండ్ ఆపర్చునిటీస్ కోసమే ఎవరైనా చూసుకొని ఉంటారు. అలా ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో వన్స్ అగైన్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ నుంచి మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్ చేస్తున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత మంచిగా కొలీగ్స్తో కానీ మేనేజర్స్తో కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్తో కానీ మంచిగా బిహేవ్ చేసి వాళ్ళ నుంచి మంచిగా నేమ్ అనేది గెయిన్ చేసుకొని హైక్స్ కూడా మంచిగా వచ్చే విధంగా వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. అండ్ అదేవిధంగా అక్కడ లైక్ కొలీగ్స్ మధ్య కానీ ఏమైనా కూడా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా కొంచెం నవ్వుతానే వాళ్ళకి సమాధానం చెప్పండి, సీరియస్ అవ్వకుండా. అది చాలా ఇంపార్టెంట్. బిట్వీన్ 2 మెంబర్స్ మధ్య వర్క్ చేసే ప్లేస్లో ఎప్పుడు కూడా సీరియస్ అవ్వడము, కొంచెము ర్యాష్గా ఉండటం అలా ఉండకుండా కొంచెం మంచిగా ప్రతి విషయం కూడా వాళ్ళు మనకు ఒకవేళ ఇబ్బంది పెట్టాలని ట్రై చేసినా విత్ ఎ స్మైల్తో వాళ్ళకు రియాక్ట్ అవ్వడం, అది చాలా ఇంపార్టెంట్ రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో. అవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చాలామంది కూడా. వీటన్నిటిని కూడా మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఓకేనా?
మీరు ఏదైనా కేటీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వీళ్ళు ఒకవేళ చేస్తారా, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారా, ఇవ్వరా, సగం ఇన్ఫర్మేషన్ ఇస్తారా, ఇవి కూడా అబ్జర్వ్ చేస్తారు మేనేజర్స్. ఈ వీటిలో కూడా కొంచెం మీరు మంచిగా విత్ గుడ్ స్మైల్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు. ఓకేనా? యా, థ్యాంక్స్ ఫౌజియా. అండ్ ఒకసారి మీరు ఐ థింక్ కడపలో ఉంటే కన్నా ఒకసారి మన సెంటర్ విజిట్ చేయండి. సమ్ మెమోంటో డిస్ట్రిబ్యూషన్ చేద్దాం మన సెంటర్ నుంచి విత్ గుడ్ ఇన్ఫర్మేషన్తో, గుడ్ నాలెడ్జ్తో అండ్ గుడ్ హార్ట్తో. ఓకేనా? యా, థ్యాంక్ యూ గోషా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.